అధిక బరువు పెరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ముందు నుంచి దాన్ని పెరగకుండా చూసుకోవాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆటోమేటిక్గా కొన్నిసార్లు బరువు పెరుగుతూ ఉంటాం. దీనికి కారణం మన జాబ్ స్టైల్, మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్. ఎక్కువగా కూర్చొని ఉండటం, ఒత్తిడి పెరగటం, ఇంట్లో వండటానికి టైం లేక బయట దొరికి ఏదో ఒక ఫుడ్ తినటం, నీరు తాగకపోవటం, ముఖ్యంగా తిన్న కెలోరీలు అలాగే ఉండిపోవటం, మనం దానిని కరిగించడానికి ఎలాంటి వర్కౌట్స్ కూడా చేయకపోవటం, రోజంతా పని చేస్తున్నామని అనుకుంటాం కానీ అది బాడీ అలసిపోయేలాగా కాదు, కేవలం మనసు అలసిపోయేలాగా వర్క్ చేస్తున్నాం. దీంతో ఫిజికల్గా వర్కౌట్స్ తగ్గి మెంటల్లీ అలసిపోతున్నాం. అందుకే ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు పెరుగుతున్నాం. రోజు ఉదయం లేవగానే ఒక 5 పనులు చేస్తే ఫాస్ట్గా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. మరి అవేంటన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాత్రంతా దాదాపుగా 8 గంటల పాటు మన బాడీకి ఎలాంటి నీరు ఉండకపోవడంతో బాడీ అనేది అలసిపోతుంది. కాబట్టి ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి. ఉదయం కాఫీ, టీల కంటే ముందుగానే ఈ డ్రింక్ మన కడుపులో పడాలి. అప్పుడే మనం హైడ్రేటెడ్గా ఉంటాం. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమై గట్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది. బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయి బ్లోటింగ్ తగ్గుతుంది. ఆల్కలైజ్ వాటర్ మీ లివర్ డిటాక్స్కి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మెరుగ్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే అసలు ఈ రోజులలో ఎవరు కూడా ఎండలో ఉండటానికి ఇష్టపడటం లేదు. చాలా తక్కువ శాతం మంది ఎండ వల్ల కలిగే లాభాల గురించి తెలిసి ఎండలో ఉంటున్నారు. దీనివల్ల స్కిన్కి, కళ్ళకి చాలా మంచిది. దీనివల్ల విటమిన్ డి కూడా మన బాడీకి అందుతుంది. ఇది ఎముకలకి అలాగే మన శరీర ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఉదయం లేవగానే కనీసం ఒక 30 నిమిషాలైనా ఎండలో ఉండే ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది. అలాగే మన బాడీలో కెలోరీలు త్వరగా కరిగిపోతాయి. సెరోటోనిన్ అనేది పెరుగుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. కార్టిసాల్ బ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల ఫ్యాట్ పేరుకుపోదు. అదేవిధంగా నిద్ర సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది మంచిదని చెప్పొచ్చు. ఇక వర్కౌట్ అనే పేరు వినగానే చాలా మంది అలసిపోతారు. కానీ కొన్ని రోజుల పాటు వరుసగా చేయండి. దానివల్ల కలిగే బెనిఫిట్స్కి మీరే అడిక్ట్ అయిపోతుంటారు. దీనికోసం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అంతకు మించి లేదు. ఎందుకంటే మీరు నచ్చిన ఒక వర్కౌట్ లేదా యోగా, అలాగే మీకు ఇష్టమైతే డ్యాన్స్ వంటివి చేయటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కాళ్ళు, చేతులు, కండరాలు పట్టేయడం వంటివి కూడా తగ్గిపోతాయి. అలాగే స్ట్రెస్ కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ అనగానే ఏదో ఒక బర్గర్ లేదా చిప్స్ ఇలాంటివి కాకుండా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. క్రేవింగ్స్ తగ్గి రోజంతా కూడా ఏదో ఒకటి తినకుండా ఉండగలుగుతారు. దీనివల్ల స్నాక్స్ లేదా ఏదో ఒకటి తినడం వంటివి కాకుండా కెలోరీలు పెంచుకోకుండా ఉంటారు. దీంతో ఆటోమేటిక్గా కూడా మనం బరువు తగ్గిపోవచ్చు. ఫ్యాట్ లాస్కి మెడిటేషన్ అనేది సంబంధం ఏంటని కూడా మనం అనుకోవచ్చు. కానీ మన బాడీలో వచ్చే ఎన్నో రకాల సమస్యలకి ఒత్తిడే ముఖ్య కారణం. బెల్లీ ఫ్యాట్ అలాగే బరువు పెరగడానికి కూడా ఒత్తిడి చాలా కారణమవుతుంది. కాబట్టి వీటిని దూరం చేసుకోవడానికి రోజు మెడిటేషన్ చేయడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల కార్టిసాల్ అనేది తగ్గుతుంది. ఫ్యాట్ పేరుకుపోకుండా కూడా ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం బరువు తగ్గిపోవచ్చు. ఇలా రెగ్యులర్గా ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయితే చాలా వరకు మన బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది.